నీకు నేను ఒక్కనే కొడుకన్న పిచ్చి. నేను తప్ప మరొకరు నీ కొడుగ్గా కాకూడదన్న పిచ్చి. మా అమ్మ నాకు తప్ప ఇంకెవరికి అమ్మ కాకూడదన్న పిచ్చి. అనుమానం లేదు, ధర్మారావుకి తెలిసిన విషయం శక్తికి తెలిసిపోయే ఉంటుంది. అందుకే ధర్మారావుని బెదిరించుంటాడు. వాడికి ఈ విషయం తెలియకపోతే ధర్మారావుని బెదిరించాల్సిన అవసరం శక్తికేముంది? శక్తిని అడిగితే తప్ప నా పెద్ద కొడుకు గురించి నాకు తెలిసే అవకాశం లేదు. అడగాలి, శక్తిని అడిగి నా కొడుకు గురించి తెలుసుకోవాలి. అమ్మ 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 నాకు మాత్రమే, నా ఒక్కడికి అమ్మ. నా పెద్ద కొడుకు నన్ను అమ్మా అని పిలవడానికి శక్తి ఒప్పుకోడు. అంటే నేనిప్పుడు అడిగినా కూడా వాడికి తెలిసిన నిజం నాకు చెప్పడు. అమ్మా, ఏంటమ్మా అలా చూస్తున్నావేంటి? టెన్షన్గా ఉన్నావేంటమ్మా? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. భోంచేసావా? ఆకలిగా లేదు. అదేంటమ్మా ఆకలిగా లేకపోవడం ఏంటి? టైం చూడు ఎంత అయిందో. పద, నేనే నీకు భోజనం వడ్డిస్తాను. వద్దురా. నువ్వు తినకపోతే నేను బాధపడతాను. నేను బాధపడితే మా అమ్మ బాధపడుతుంది. ఉండమ్మా. తినమ్మా. వద్దురా. సరే, నేనే తినిపిస్తాను. నా ఒక్కడికి అమ్మ. ఇదిగో తిను. వద్దని చెప్పాను కదా. నీ చేతి గోరు ముద్దలు తిని ఇంతటి వాడినయ్యాను. నేను తినిపిస్తే నువ్వు తినకూడదా అమ్మా? తినమ్మా. నీలాంటి అమ్మ దొరకడం నా అదృష్టం అమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.